ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డిజైనర్ టాయ్ కి మన ఆథరైజేషన్ కావాలి. క్షమించండి మిస్టర్ లియు, ఇది మా పొరపాటే. కానీ కెవిన్ వెళ్ళిపోవడానికి ముందు హ్యాండ్ ఓవర్ టైంలో దీని గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. ఇప్పుడు బ్లేమ్ చేసే సమయం కాదు. నెక్స్ట్ మండే క్యూట్ పెట్ కలెక్షన్ లాంచ్ కన్నా ముందు ఆథరైజేషన్ వచ్చేయాలి. న్యూ రిలీజ్కి ముందు ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. అసలు ఈ షియాఫెంగ్ ఎవరు? తనొక యంగ్ పెయింటర్, కానీ మరీ అంత టాలెంటెడ్ ఏం కాదు. విదేశాల్లో అవార్డు గెలిచిన తర్వాత ఈ పెయింటింగ్ని ఈ మంత్లోనే లాంచ్ చేశారు. మిస్టర్ లియు, నేను తెలుసుకున్న ప్రకారం ఏంటంటే షియాషింగ్ షాన్షి అనే ఊర్లో ఉంటారు. అది కూడా పూర్తిగా ఉంటారుగా. అతని దగ్గర ఫోన్ కూడా లేదు. టైం తక్కువగా ఉంది. షాన్షోకి వెళ్ళి తనతో మాట్లాడండి. అలాగే. ఆథరైజేషన్ లభించడానికి ముందు డిజైన్ ఇంకా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ దీన్ని కంట్రోల్ చేస్తారు. మిస్టర్ ట్యాంగ్, నువ్వు కాంట్రాక్ట్ని రెడీ చేయించు. ఓకే సార్. ఇంకా షియాఫెంగ్తో మాట్లాడడానికి జోషో, ఇది నువ్వే చేయాలి. నేనా? మిస్టర్ లియు, షియాషింగ్ దగ్గరికి మీరు నిజంగానే వైస్ ప్రెసిడెంట్ని పంపిస్తారా? నా కజినే స్వయంగా వెళ్తాడు. షియాన్షింగ్ గ్రూప్ సిన్సియారిటీని నిరూపించుకోవడానికి ఇది సరైన సమయం. లియో, నువ్వు అసలు అలా ఎలా చేయగలవు? నాకు బిజినెస్ గురించి అంతగా ఏమీ తెలీదు. దానికి తెలియాల్సిన అవసరం లేదు. షియాన్షింగ్ గ్రూప్కి ఈ పని ఎక్కువ కష్టం కాకూడదు. కానీ నాకు పెయింటింగ్ గురించి అసలు ఏమీ తెలీదు. పెయింటింగ్ ఇప్పుడు దొరికింది కదా ఛాన్స్. నువ్వు నా పైన ఎలా వదిలేస్తావు? ఏదైనా పొరపాటు జరిగితే? ఎక్స్క్యూజ్ మీ, కంగారు పడాల్సిన పనేమీ లేదు. నీతో పాటు నేను వస్తాను. చూడు లియు, నువ్వు కంగారు పడుకో. వర్క్ని నేను ఫినిష్ చేసి వస్తాను. నువ్వు వెళ్తావా? సరే, నువ్వు ఒక పెయింటర్వి. షియాఫెంగ్తో పెయింటింగ్ గురించి మాట్లాడగలవు. ఆథరైజేషన్ లభించడానికి సులభం అవుతుంది. షాన్షోయ్ విలేజ్ ఒక మంచి ప్రదేశం అని విన్నాను. అందమైన ప్రదేశం, అందరూ చాలా కలివిడిగా ఉంటారని విన్నాను. మీరిద్దరూ దీన్ని ఒక వెకేషన్ అనుకోండి. నో ప్రాబ్లం లియు, ఇదంతా మాకు వదిలే, మేమంతా చూసుకుంటాం. అయితే మరి ఎక్కడుంది ఆ అందమైన ప్రదేశం? నన్నెందుకు అడుగుతున్నావు? అది నేను కదా నిన్ను అడగాలి. నాకు తెలిసి లియో మళ్ళీ వెర్రి వాళ్ళని చేశాడు. కోపంగా ఉందా? లియో గురించి ఇంకెప్పుడు అలా అనకు. మనం ఇక్కడికి పని చేయడానికి వచ్చాం, వెకేషన్ కోసం ఏమీ రాలేదు. మిస్ బుద్ధిమంతురాలు, బెటర్ నువ్వు నీ బ్రెయిన్కి పని చెప్పకో. పెయింటింగ్ వేయడం తప్ప ఈరోజు వరకు నువ్వేం చేసావు? చూడు చౌచౌ, నువ్వు నాతో పెట్టుకోకు, అర్థమైందా? లేగు. నీకేం కాలేదు కదా? దెబ్బలు తగిలాయా? బానే ఉన్నాను. ఈ ప్రదేశం అంత మంచిగా అనిపించడం లేదు. త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం. పద. నా దగ్గర డబ్బులేం లేవు. ఇంకా నా ఫేస్ మాత్రమే బాగుంటుంది. మమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళిపోనివ్వండి. జోషో, షియాఫెంగ్ని కలిసావా? హలో, ఈ ఫోన్ యూజ్ చేసే వాళ్ళ అన్నయ్యనా మీరు? మీరెవరు? మీ దగ్గరికి ఫోన్ ఎలా వచ్చింది? ఏమంటున్నాడు తను? ఏదైనా రాజభాషలో మాట్లాడుతున్నాడా? మిస్టర్ లియు, వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఏదో పొరపాటు చేశాడు. ఇంకా అతన్ని పట్టుకున్నారు. వాళ్ళకి మీ నుండి క్షమాపణ ఇంకా డబ్బులు కావాలంటున్నారు. లేదంటే అతన్ని వదలరు. నీకు అంతా అర్థమైందా? నా హోమ్ టౌన్లో ఇలాగే మాట్లాడతారు. గుడ్. టియాన్, బ్యాగ్ ప్యాక్ చేసుకో. మనం షాన్షోయ్ విలేజ్కి వెళ్తున్నాం. ఏంటి ఇప్పుడా? మిస్టర్ లియు, మీరు నన్నెందుకు తీసుకెళ్లడం లేదు? మిస్టర్ ట్యాంగ్, నువ్వు ఇక్కడ చూసుకుంటూ ఉండు. డెబ్యూకి సంబంధించిన పనులు చూసుకో. ఫస్ట్ టైం మిస్టర్ లియు బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు, అది కూడా నేను లేకుండా. నన్ను అవాయిడ్ చేస్తున్నారా ఏంటి?
నీకు పొరపాట్లు చేయడం తప్ప ఇంకేమీ రాదు. అరే యార్, నేనేం చేయలేదు. నాకు అసలు వాళ్ళ మాట ఏమీ అర్థం కాలేదు. ఇంకా అలాంటప్పుడు నేనేం చేస్తాను? వాళ్ళు లియోతో మాట్లాడుతున్నారు. వాళ్ళు తన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారేమో. కరెక్ట్గా చెప్పావు నువ్వు. మొదటిసారి నువ్వు సెన్సిబుల్గా మాట్లాడావు. పద, తనకు కాల్ చేద్దాం, ఇంకెక్కడికి రావద్దని చెప్దాం. ఇంకా మన ఇద్దరం కూడా ఇక్కడ నుండి పారిపోదాం. అంత అవసరం ఏమీ లేదు. ఇంకా ఎంత కష్టంగా ఈ ఛాన్స్ దొరికింది. ఇంకా లియో నన్ను కాపాడడానికి వస్తాడు. మళ్ళీ మొదలెట్టింది. ఈ ఛాన్స్ అస్సలు వదులుకోకూడదు. ఇదిగో, ఇదొక డిజైనర్ కోట్. దీని మీద కూర్చో. అరే, నీకు పెద్ద దెబ్బ తగిలింది. నాకు నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? చాలా ఆపు, ఇప్పుడు బానే ఉన్నా. ఇలా రా. నువ్వు మెడిసిన్ కూడా తీసుకొచ్చావా? నువ్వు బాస్కెట్బాల్ ఆడే టైంలో ఎప్పుడూ దెబ్బలు తగులుతూ ఉండేవి కదా, అందుకే మెడిసిన్ ఎప్పుడూ వెంటే పెట్టుకునేదాన్ని. నమ్మలేకపోతున్న ఇన్నేళ్ల తర్వాత కూడా తనకంతా గుర్తుంది. మిస్టర్ ల్యూ, మీరు ఖచ్చితంగా చెప్తున్నారా మనం షాన్షుయి విలేజ్లోనే ఉన్నామా? ఖచ్చితంగా, అది ఇదే. నేను మ్యాప్లో కూడా చూశాను. ఈ ప్లేస్ చూడ్డానికైతే చాలా సింపుల్గా అనిపిస్తోంది. పద, ఊర్లోకి వెళ్దాం. ఒకవేళ తన ఫోన్ దొరికితే షావుషా కూడా దొరుకుతాడు. ఇది మరీ ఓవర్. ఇవి రెండు ఇప్పుడు నేను తీసుకెళ్లాలా? మిస్టియాన్, పద త్వరగా రా. మిస్టర్ ల్యూ, కానీ నేను ఈ రెండింటిని ఎలా? నేనెప్పుడు ఈ పని చేయలేదు. అందమైన అమ్మాయి అన్న కనికరం కూడా లేదు వీడికి. మిస్టర్ ల్యూ, నాకెప్పుడు అనిపించేది మీరు హ్యాండ్సమ్, స్మార్ట్, ఇంకా తెలివైన వారు అని. కానీ తెలుసుకోలేకపోయాను మీరు ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారని. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను చిన్నప్పటి నుంచి అంతే. మిస్టర్ ల్యూ, వీళ్ళు చెప్పేది ఏమిటంటే వైస్ ప్రెసిడెంట్ వీళ్ళ స్టోన్ మోన్మెంట్ని పగలగొట్టాడని. దాన్ని రిపేర్ చేసి క్షమాపణ చెప్పాలి. అప్పుడే వీళ్ళు తనని వదిలేస్తారంటున్నారు. అది నేను చేసేస్తాను. కానీ ఒక మాట చెప్తున్నా, ఒకవేళ ఝావ్ ఇంకా వెన్షియాన్కి ఏమైనా అయితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాను. ఇక్కడ ఇప్పటికీ కూడా ఇతని పొగరు తగ్గలేదు. 大兄，哪有种星星给他倒开啊？也答应内心就给设备。你是当我青梅哦？你看伊哦，全顶乌一个面，这是道歉的态度吗？大兄，哪有种面乌乌，伊就是为了个面汤啊。మిస్టర్ ల్యూ, వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఈ రోజు వరకు ఇంత హ్యాండ్సమ్, రిచ్, మంచి మనిషిని చూడలేదని. 大兄，你看，我那刘总求爱我红开，我那保证一定修改设备，俺个干娘是对为king哈。小姑娘啊，还是你较不代志的，那像伊阿年吼，出门会互拍。 ఎవరిని అడుగుతాను? తను ఏమంటున్నాడంటే మిమ్మల్ని చూస్తే వీళ్ళకేమనిపిస్తుందంటే
మీరు గొప్ప ఇంకా తెలివైన వారని మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారు.陈家，能刘总来了休想设备玩，香港这个机器拍，体型路嫩，用大概可以滑滑看看。టియాన్, నువ్వు చూసావా? భాష ఏదైనా సరే కానీ నా చాంప్స్తో అందరూ దెబ్బకి ఇంప్రెస్ అయిపోతారు. ఇతని భ్రమ వల్ల ఏదో ఒక రోజు తన్నులు తింటాడు. ఇంత టైం అయింది, లియో ఇంకా రాలేదేంటి? అరే ఇదేంటి, తనకు జ్వరం వచ్చింది. జావ్ జావ్, నాకు తలంతా నొప్పిగా ఉంది. కంగారు పడుకో, కాసేపు ఓర్చుకో. ఆ తర్వాత నేను నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తాను. ఇది వేసుకో, ఇలా కూర్చో. యాజావ్, వెంచియాన్, నేను వచ్చేసాను. మీకేం కాలేదు కదా? లియో, మెల్లగా జావ్ జావ్కి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా? ఏది నాకు చూపించు, ఏమైంది? ఏం కాలేదు, నేను బాగానే ఉన్నా. తనకు జ్వరం వచ్చింది, తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. నేను ఆథరైజేషన్ని ఎలా అయినా ఇప్పిస్తాను. నీకు జ్వరంగా ఉంది, డాక్టర్ని కలవాలి. ఈ పని పూర్తవకుండా నేనెక్కడికి వెళ్ళను. వెంచియాన్, నీ హెల్త్ బాగాలేదు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఆథరైజేషన్ తీసుకుంటాను. మీరిద్దరు వెళ్ళండి, ఇక రెస్ట్ తీసుకోండి. పద. అది కాదు లియో, అరే నాకు రావాలని లేదు. ఫైనల్గా ఉండడానికి ప్లేస్ అయితే దొరికింది. ఈ నైట్కి రెస్ట్ తీసుకో. షియా ఫెంగ్ని రేపు కలుద్దాం. ఐఎమ్ సారీ, మీ ఇద్దరికి బుకింగ్ ఉందా? మేము బుకింగ్ ఏం చేసుకోలేదు. మా దగ్గర కేవలం ఒక బెడ్రూమే ఉంది. మీకు ఓకేనా? లేదు. ఓకే. మిస్ టియాన్, ఇక్కడ కేవలం ఒకటే బెడ్ ఉంది, కనీసం సోఫా కూడా లేదు. నువ్వే చెప్పు, మనం ఎలా పడుకుందాం? మిస్టర్ ల్యూ, మీరు కాస్త అడ్జస్ట్ అవ్వాలి. నేను పార్టిషన్ చేస్తాను. ఒక సైడ్ మీరు, ఇంకో సైడ్ నేను. నేను ఫ్రెష్ అయిపోయాను మిస్టర్ ల్యూ. మిస్ టియాన్, హెయిర్ డ్రైగా ఉండాలి. మిస్టర్ ల్యూ, మీరు వదలండి, నేను చేసుకుంటాను. నీ హెయిర్ మీద నీళ్లు బట్టలపైన పడినివ్వకు. నేను చూసుకుంటాను. మిస్ టియాన్, నువ్వు స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ అంతా తడిగా చేసేసావు. స్నానం చేస్తే బాత్రూమ్ తడిగా కాక పొడిగా ఉంటుందా? స్నానం చేయడం కూడా చేత కాదు. ఇతరు మాత్రం నీళ్ళు లేకుండానే స్నానం చేస్తాడా మరి? తను మొత్తం బెడ్ అంతా దొర్లుతూ పడుకుంది.
తను నాతో ఇలా ఎలా చేయగలదు? నేను అసలు తన బాస్ని కదా. మిస్టర్ ల్యూ, నాకు తెలిసి మీరు రాత్రంతా పడుకోలేదనుకుంటా. మిస్టియాన్, నేను నిద్ర లేచేసరికి నేలపైన ఉన్నాను. నువ్వు పడుకున్న స్టైల్ ఉంది కదా, దాన్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే బెడ్ పై నుండి నువ్వే తోసినట్టున్నావు. మిస్టర్ ల్యూ, బహుశా మీరు ఇంకా నిద్రలోనే ఉన్నారనుకుంటా. వర్బీనా, మిస్ సంత్రు క్యాట్ బ్లూయిష్ వైలెట్ పిగ్మెంట్. ఇది షియా పెయింటింగే. హలో, చెప్పండి మేడం. చూడండి, ఈ పెయింటింగ్ ఎవరు వేశారో మీకు తెలుసా? ఒక ఆర్టిస్ట్ ఒక రోజు ఇక్కడే ఉన్నారు, ఆయన గీశారు. ఇది మా బాస్కి నచ్చింది, అందుకే ఇక్కడ పెట్టేశారు. ఆ ఆర్టిస్ట్ ఎక్కడున్నారో మీరేమైనా చెప్పగలరా? అది నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడున్నారని. కానీ విన్నది ఏంటంటే ఆయన బయట చాలా చోట్ల గ్రాఫిటీ వేస్తున్నారని. చాలా మంచి వ్యక్తి కూడా. థ్యాంక్ యూ. అదిగో అక్కడ. హలో, మీరే కదా షియా ఫింగ్ అంటే? లూసీ? మిస్టియాన్. మిస్టర్ లియో, మీరేంటి ఇక్కడ? మేము షియా ఫింగ్ అనే పెయింటర్ని వెతకడానికి వచ్చాం. మిస్టర్ లూవో, ఈ పెయింటింగ్ మీరే వేశారా? లేదు. మీకేమైనా తెలుసా దీని పెయింటర్ ఎవరనేది? నేను జస్ట్ ఫొటోస్ తీసుకుంటున్నాను అంతే. ఇదిగో. పెయింట్ ఇంకా తడిగానే ఉంది. ఇప్పుడిప్పుడే వేసినట్టున్నారు. అతను ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. అయితే పదండి మరి వెతుకుదాం. సడన్ గా ఈ వర్షం కూడా మొదలైంది. అతను దొరికిపోయాడు. అందరూ అతను ఇక్కడే ఉంటారని చెప్పారు కదా. హలో, మిస్టర్ షియా ఫింగ్ ఇక్కడే ఉంటారా? హలో, మిస్టర్ షియా ఫింగ్ ఉన్నారా? చెప్పండి. మిస్టర్ షియా, నేను షియాంగ్షెంగ్ గ్రూప్ ప్రెసిడెంట్ లియూ షిలాయ్. నేను ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. నాకు మీ పెట్ క్యాట్ డిజైన్కి ఆథరైజేషన్ గురించి మీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. లభించదు. మిస్టర్ షియా ఫెంగ్, నేను పూర్తి సిన్సియారిటీతో స్వయంగా కష్టపడి ఇక్కడికి వచ్చాను. ఇంక ఇక్కడ నేను మీకు నమ్మకం ఇవ్వగలను. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా మాకన్నా ఎక్కువగా డబ్బులు ఇవ్వలేదు. నాకు నమ్మకం ఉంది, కాంట్రాక్ట్ చదివిన తర్వాత మీరు మీ అభిప్రాయం మార్చుకుంటారు. మిస్టర్ ల్యూ, వేడి నీళ్ళు తీసుకోండి. మీరు తడిసిపోయారు, జలుబు చేస్తుంది. థ్యాంక్ యూ. ఆర్టిస్టులందరూ ఇలాగే పిచ్చిగా ఉంటారా? నాకు తెలిసినంత వరకు రాయల్టీ కూడా గౌరవించడానికి ఒక పద్ధతి ఉంటుంది. అతను అసలు మనం చెప్పేది వినడానికి కూడా సిద్ధంగా లేడు. అసలు తను ఏం కోరుకుంటున్నాడు? అసలు నాకేమనిపిస్తుందంటే తను తన వర్క్కి సంబంధించి తనొక చిన్న పిల్లాడిలాగా చాలా ఎమోషనల్ అయ్యుంటాడు. బహుశా అందుకే ఇలా చేస్తున్నట్టున్నాడు. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం. ఏదేమైనా కానివ్వండి,
అతన్ని కలవకుండా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఏదైనా కావాలంటే సాధించాల్సిందే. మిస్టియాన్, మర్చిపోకు, నువ్వు కూడా షియాన్షంగ్ గ్రూప్లో ఒక మెంబర్వి. నువ్వు ఆ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకో. సారీ మిస్టర్ ల్యూ. అసలు నీకు ఎవరు చెప్పారు మనం వట్టి చేతులతో వెళ్ళకూడదని? మిస్టర్ ల్యూ. మిస్టియాన్, ఏంటి మీరు కూడా మిస్టర్ షియాఫింగ్ని కలవడానికి వచ్చారా? నేను జస్ట్ అలా వెళ్తున్నానంతే. ఇంకా మీకు ఒక సలహా, ఈ మనిషి అసలు చాలా మొండివాడు. మీరొక గోడకి మీ తలను కొట్టుకుంటున్నట్టు. గోడకి తల కొట్టుకుంటే వేరే ఎవరైనా భయపడతారేమో, కానీ నేను తల కొట్టుకునే ప్లేస్లో ఆ గోడని పడేయడాన్ని నేను నమ్ముతాను. సరే, గుడ్ లక్. ఇంకా మీ ఇష్టం. మిస్టియాన్, నువ్వు నిజంగానే ఇక్కడ ఆగాలనుకుంటున్నావా? షియాఫింగ్ వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఎదురు చూస్తాను. మిస్టియాన్, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తనకి ఏదంటే ఎక్కువ ఇష్టమో తెలుసుకో, అప్పుడే మన పని అవుతుంది. మరేం చేద్దాం? అదే తెలీదు. అయితే మరి అప్పటిదాకా మనం ఇక్కడే ఆగుదాం. ఎందుకో తెలీదు, తను మారం చేసిన ప్రతిసారి ఇంకా అందంగా కనిపిస్తుంది. మిస్టర్ ల్యూ, ఇందులో వెజ్ నూడిల్స్, ఇంకా ఇందులో నాన్ వెజ్ నూడిల్స్, ఏవి తింటారు? ఏది వద్దు, నేను ఫ్రైడ్ ఫుడ్ని తినను. ఇది చాలా టేస్టీగా ఉంది టియాన్. నేను ట్యాంక్కి చెప్తాను దీని మొత్తం కేస్ ఆఫీస్లో పెట్టమని. టియాన్, దీన్ని తీసేయి. మిస్టర్ ల్యూ, మినుగురులకి భయపడతారా? లేదు, కానీ మిస్టర్ ల్యూ, దీన్ని చూడండి, మినుగురులు భయపెట్టవు. మిస్టర్ ల్యూ, మీకు తెలుసా, నేను చిన్నగా ఉన్నప్పుడు నేనొక కథ విన్నాను. అందులో ఈ మినుగురులు ఆకాశంలో నక్షత్రాలు. ఆ నక్షత్రాలు సీక్రెట్గా ఒక ఏంజెల్కి భూమిపైకి రావడానికి హెల్ప్ చేశాయి. కానీ దొరికిపోయాడు. అప్పుడు ఆ ఏంజెల్కి శిక్ష పడింది. ఇంకా ఈ నక్షత్రాలన్నీ భూమిపైనే ఉండిపోయాయి, ఇంకా మినుగురులుగా మారిపోయాయి. అప్పటి నుండి ప్రతిరోజు రాత్రి ఇవి ఆ అమ్మాయిని వెతకడానికి ఇలా బయటికొస్తాయి.用盛开的花朵温暖我的黑夜，与你相遇的分别。当爱慢慢靠近，彼此情绪蔓延浮现。నేను ఇంతకు ముందు ఎప్పుడు బయట పడుకోలేదు. సడన్గా ఈ మినుగురులను చూసేసరికి నాకు నిజంగా
చాలా బాగా అనిపిస్తుంది. మిస్టర్ ల్యూ, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా పొలాల్లో తిరిగారా? గాలిపటాలు పట్టుకొని ఇంకా బురదలో ఆడుకున్నారా? నాకు జబ్బు చేసినప్పటి నుండి చాలా వరకు కూడా నేను ప్రపంచాన్ని కళ్ళజోడి వెనక నుండే చూశాను. ఎప్పుడూ కళ్ళజోడు పెట్టుకుని ఉండడం చాలా ఇబ్బందిగా ఉండేది, కానీ నాకు సేఫ్గా అనిపించేది. ఇక ఇప్పుడు మీకు బాగైపోయింది కదా. ఇప్పుడు మీరు ప్రపంచంలోని అన్ని రంగులు చూడొచ్చు. అది ఒకవేళ రెడ్ కలర్ అయినా కాకపోయినా. అది కరెక్ట్ అయినా కాకపోయినా, కానీ నీతో ఉంటే నాకు చాలా సేఫ్గా అనిపిస్తుంది. పై నోట్ బెర్గమోట్ అండ్ లెవెండర్ లాగుంది. ఇంకా కిందవి వైన్తో చేసిన అరోమా లాగున్నాయి. ఇకపై మనతో పాటు ఉంటాయి ఓక్ మాస్ ఇంకా లింగ్లింగ్ ఫ్రాగ్రెన్స్. నైట్ అంతా ప్రశాంతంగా గడుస్తుంది. మిస్టర్ ల్యూ, మీరు డీటెయిల్స్ పైన చాలా శ్రద్ధగా ఉంటారు. అఫ్కోర్స్, వర్క్ అయినా లైఫ్ అయినా డీటెయిల్స్ గురించి ఎవరు ఆలోచిస్తారో లైఫ్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఇదేంటి? ల్యూషన్ వాటర్. ఇది దోమలన్నీ రానివ్వదు. ఒకవేళ మీకు అవి కొడతాయని భయం ఉంటే దీన్ని బాడీ పైన కూడా కొట్టుకోండి. అవసరం లేదు. మీరు ముందు స్నానం చేస్తారా? లేదు, లేడీస్ ఫస్ట్. సరే, మీ ఇష్టం. పర్ఫెక్ట్.